హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం. చూడండి గాయ్స్, మనమైతే ఇబ్రాహీంపట్నం వెళ్తే అయితే షేర్గూడెంలో అయితే ఆగడం జరిగింది. ఇది కనిపించేది సాగర్ హోటల్ అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి అయితే పార్కింగ్ ప్లేస్ అనుకోండి ఈ హోటల్లో అయితే. ఓకేనా గాయ్స్, ఇటు సైడ్ వచ్చేసి మనకు టీ స్టాల్ విధంగా ఉంది. టీ అయితే చాలా అంటే చాలా మస్తు ఉంది అనుకోండి. టీ అయితే మస్తు అంటే మస్తు ఉంది అనుకోండి. ఇది కనిపించేది అయితే హోటల్ సాగర్ హోటల్ అనుకోండి. రండి గాయ్స్, లోపలికి వెళ్దాం. లోపలికి పోయి హోటల్లో చూద్దాం ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అనేది చూద్దాం లోపలికి వెళ్ళి అయితే. ఓకేనా, లోపలికి అయితే వెళ్దాం. మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. ఓకేనా గైస్, లోపలికి వచ్చేసి చూసేద్దాం. లోపలికి చూసేద్దాం. లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి వచ్చేసి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అన్నమాట. దీంట్లో అయితే చికెన్ లాలీపాప్ ఉంది, బిర్యానీ ఉంది, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. వెజ్ ఉంది థాలీ వచ్చేసి మనకు మిల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చికెన్ టిక్కా కూడా చాలా బాగుంది. వెజ్ మంచూరియా కూడా చాలా బాగుంది. చికెన్ మంచూరియా కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి వెళ్ళి చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే మనం ఆడుకోవడానికి అయితే కుల్లాగా అయితే క్రికెట్ బాక్స్ కూడా ఉంది. ఓకేనా గైస్, పిల్లలతో కూడా ఫ్యామిలీతో వచ్చేసి ఆడుకున్నాం, ఫ్రెండ్స్ వచ్చేసి ఆడుకోవచ్చు. ఓకేనా గైస్, మొదలు వచ్చేసి అయితే డైనింగ్ హాల్ అయితే చూసుకోండి. ఇది నార్మల్ డైనింగ్ హాల్ అన్నమాట ఇది. అలాగే వచ్చేసి మనం దీంట్లోకి వెళ్ళి వచ్చేసి లోపలికి వెళ్తే ఇది వచ్చేసి ఏసీ డైనింగ్ హాల్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి ఏసీ డైనింగ్ హాల్ చూసారు కదా గైస్. ఇది ఫ్యామిలీతో కూర్చోవడానికి అయినా ఫ్రెండ్స్ కూర్చోడానికి ఏసీ డైనింగ్ హాల్. ఇది నార్మల్ డైనింగ్ హాల్, ఇది వచ్చేసి ఏసీ డైనింగ్ అన్నమాట. ఇలా వచ్చేసి బయటికి వెళ్ళేసి చూస్తాం. పార్కింగ్ ప్లేస్ అంటే చాలా పెద్ద కూడా పార్కింగ్ ప్లేస్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లోకి. ఓకేనా గైస్, చూడండి వచ్చేసాం బయటికి అయితే మనం. పార్కింగ్ ప్లేస్ అయితే